హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఇవాళ వీడియోలో మనము కరివేపాకు మొక్క గురించండి. చాలా మంది కరివేపాకు మాకు సరిగ్గా పెరగడం లేదు, అంటే మొక్క తెచ్చినప్పటి నుంచి, అంటే మొక్క నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత అది నాటుకున్న తర్వాత దాని కేరింగ్ ఏంటి అని వీడియో చేయమని చాలా మంది అడుగుతున్నారండి. సో మనము సింపుల్ చిట్కాలు పాటించామనుకోండి, జానుడు మొక్క అయినా సరే మనకి చాలా గుబురుగా పెరుగుతుందండి. ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, తద్వారా నేను ముందు పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో మనము నర్సరీ నుంచి కరివేపాకు మొక్క తెచ్చుకుంటాం కదా. తెచ్చుకున్న తర్వాత మనం ఒకేసారి దాన్ని పెద్ద కంటైనర్లో పెట్టకుండా ఫస్ట్ మనము చిన్న కంటైనర్లో పెట్టుకోవాలండి. ఒకవేళ మీరు కొమ్మలతో పెట్టుకున్నా కూడా అలాగే నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్క అయినా సరే ఫస్ట్ మనము 12 ఇంచెస్ స్పాట్లో పెట్టుకోవాలి. ఆ కుండీకి ఎన్ని వీలైతే అన్ని హోల్స్, అంటే డ్రైనేజ్ హోల్స్ ఉండేలాగా మనం చూసుకోవాలండి. అలాగే మనము సాయిల్ మిక్స్ విషయానికి వస్తే 30% గార్డెన్ సాయిల్ తీసుకోవాలండి. అలాగే 30% శాండ్, అలాగే 30% ఎన్ని కంపోస్ట్, మీ దగ్గర ఏ కంపోస్ట్ ఉంటే కిచెన్ వేస్ట్ చేసుకున్న కంపోస్ట్ అయినా, వర్మీ కంపోస్ట్ అయినా, కౌడంగ్ అయినా ఏదైనా పర్వాలేదండి, 30% తీసుకోవాలి. అలాగే వేపపిండి మాత్రం కలపడం మర్చిపోకండి. ఎందుకంటే రూట్ రాట్ రాకుండా ఏ మొక్కలకైనా సరే ఖచ్చితంగా మనము వేపపిండి కలపాలి. అలాగే బోన్ మీల్ కూడా కలపాలండి. ఈ 5 ఉండేలా మనం చూసుకోవాలి. ఈ సాయిల్ మిక్స్ అనేది వెల్ డ్రైన్గా ఉండాలండి. అలా ఉంటేనే మనకి కరివేపాకు మొక్కకి మంచిగా ఆక్సిజన్ అనేది సప్లై అయ్యి వేరు వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉండి చక్కగా హెల్తీగా పెరుగుతుంది. సో మనం ఈ మొక్కని సీడ్తో పెంచుకోవచ్చు, అలాగే స్టెమ్తో కూడా పెంచుకోవచ్చండి. అలాగే డైరెక్ట్గా మన నర్సరీ నుంచి మొక్కను కూడా తెచ్చుకోవచ్చు. మీరు ఎలా తీసుకున్నా కూడా కంటైనర్, అంటే మనము ఫస్ట్ మొక్కను చిన్న కంటైనర్లో పెట్టుకోవాలండి. మొక్క పెరిగే కొద్దీ దాని కంటైనర్ సైజుని అనేది మనము చేంజ్ చేస్తూ వెళ్ళాలి. అంటే మొక్క సైజుని బట్టి కంటైనర్ సైజు కూడా మనము ఇయర్ చేంజ్ చేస్తూ వెళ్ళాలి. అంటే దాని పెరుగుదలకు తగ్గట్లుగా మనము కుండీ సైజుని కూడా ఎప్పటికప్పుడు, అంటే ఇయర్లీ వన్స్ మనము చేంజ్ చేస్తూ ఉండాలండి. మనము చిన్న కుండీలోనే మొక్కను పెట్టేసి ఆ మొక్కను మార్చకుండా ఉంటే గ్రోత్ ఉంటుందా చెప్పండి? అంటే గ్రోత్ ఉండదు, కాబట్టి రిజల్ట్స్ కూడా మనకు కనిపించదు అనమాట. సో మనము టెర్రస్ గార్డెన్లో ఈ మొక్కను పెంచుకునేటప్పుడు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కరివేపాకు మొక్క అంటే నేచురల్గానే చాలా స్లోగా పెరుగుతుందండి. అంటే ఫాస్ట్గా ఇది గ్రోత్ అయితే ఉండదు. ఇయర్ చాలా చిన్నగా ఉంది, నెక్స్ట్ ఇయర్కి అంతా పెద్దగా అయిపోవాలని మనం ఆశించకూడదు అనమాట. సో ఈ మొక్క మనకి బాగా పెరగడానికి మినిమం 5 years పడుతుందండి. అయితే ఈ పెరుగుతున్న మొక్కని మనము గుబురుగా పెంచుకోవాలండి. అప్పుడే మనకి ఇంట్లోకి కావాల్సిన కరివేపాకు మనకు ఎక్కువగా వస్తుందండి. సో మనము 3-4 కంటైనర్స్లో వేసుకున్నాం అనుకోండి, ఒకటి మనం తుంచుకుంటున్నా, ఇంకోటి మనకు పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ మొక్కలను చూసారా ఒకసారి, 2 feet అంటే హైట్లో మాత్రమే ఉన్నాయండి. ఇంకా మనకి చెప్పాలంటే జానడే అన్నమాట. ఇలా జానెడు మొక్కకి ఎంత కరివేపాకు ఉందో మరి చూడండి, ఎంత హెల్తీగా ఉన్నాయో ప్లాంట్స్. కనీసం అంటే మచ్చలు కూడా లేవండి. మనము మార్కెట్లో తెచ్చుకుంటే డాట్స్ వైట్, అంటే చాలా పెస్ట్ ఉంటుంది కదండి. ఇక్కడ చూడండి నిగనిగలాడిపోతుంది, అంటే డైరెక్ట్గా మనం నోట్లో పెట్టేసుకోవచ్చు, అంత హెల్తీగా ఉందండి. ఈ విధంగా మనకి గుబురుగా రావడానికి, ఎన్ని బ్రాంచెస్ రావడానికి కారణం ఏమంటే ఎప్పటికప్పుడు టిప్స్ మనము కట్ చేస్తూ ఉండడమే మరి. సో మనకి ఈ కరివేపాకు మొక్క బుషీగా పెరగడానికి ప్రూనింగ్ అనేది చాలా అవసరం అండి. అంటే పైన ఎప్పటికప్పుడు టిప్స్ అనేది మనం కట్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి కొత్తగా బ్రాంచెస్ అనేది వచ్చేసి గుబురుగా పెరుగుతుందండి. ఇలా పైన మనము ఎప్పటికప్పుడు టిప్స్ని, అంటే కొంచెం ఒక 3-4 స్టెమ్స్ కింద కట్ చేసేస్తూ ఉన్నామనుకోండి, పక్కనే మనకి బ్రాంచెస్ అనేది వచ్చేసి మొక్క చాలా గుబురుగా పెరుగుతుంది. సో ఒకవేళ మనము కట్ చేయకపోతే అండి నిటారుగా జెండాలాగా పెరిగిపోతూ ఉంటుందండి. అప్పుడు మనకు బ్రాంచెస్ అనేది ఉండదు. అప్పుడు మనం ఆటోమేటిక్గా మనము కరివేపాకు అనేది ఎక్కువగా తీసుకోలేము. కాబట్టి ఎప్పటికప్పుడు మనము ప్రూనింగ్ అనేది చేస్తూ ఉంటేనే మనకి ఎక్కువ బ్రాంచెస్ వచ్చేసి కరివేపాకు అనేది మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది.
సో ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్న వనం లాగా ఉంది కదండి కరివేపాకు మొక్క, గార్డెన్ అనవచ్చు. నేను 20 ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న మొక్క వేశానండి. ఇవాళ చూస్తే ఒక వనం లాగా ఉందండి. వర్షాకాలం అయితే ఎక్కువగా పిలకలు అనేది వచ్చేస్తూ ఉంటాయి. నేను ఎంతమంది అడిగితే అంతమందికి కూడా నేను మొక్కలు అయితే ఇస్తూ ఉంటానండి. ఇవ్వడంలో మనకి చాలా హ్యాపీనెస్ అయితే ఉంటుంది. మరి అలాగే మనం ఈ మొక్కని గాలి వెలుతురు బాగా తగిలే ప్లేస్ లో పెట్టుకోవాలండి. అంటే రోజు మొత్తంలో మనకి సన్ లైట్ అనేది మినిమం 7 to 8 అవర్స్ తగిలేలాగా మనము ఆ ప్లేస్ లో పెట్టుకోవాలండి. టెర్రస్ పైన పెట్టుకున్నా, అలాగే బాల్కనీలో పెట్టుకున్నా, నేలపైన పెట్టుకున్నా సరే మనకి 7 to 8 అవర్స్ ఖచ్చితంగా ఎండ అనేది తగలాలండి. మనకి ఎండ లేకపోవడం వల్ల చాలా సమస్యలు అనేది మొక్కకు వస్తాయండి. మెయిన్ ఈ మొక్కకి ఎండ బాగా తగులుతూ ఉండాలి. మనము ఎక్కడ కట్ చేస్తే అక్కడ బ్రాంచెస్ అనేది వస్తూ ఉంటాయండి. ఆకులపైన చిన్న చిన్న డాట్స్ ఉన్నప్పుడు అలాగే మనం వదిలేయకూడదు అనమాట. ఎందుకంటే అది పక్కనున్న ఆకులన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే కింద నుంచి ముదిరిపోయిన ఆకులన్నిటిని మనం తీసివేయాలండి. దీనికి ఎక్కువగా మనకి మిల్లీ బగ్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో మనము ప్రతి 15 రోజులకు ఒకసారి మజ్జిగలో ఇంగు వేసి మనము స్ప్రే చేస్తూ ఉండాలండి. సో మజ్జిగ కోసం నేను మజ్జిగ యూజ్ చేయనవసరం లేదు. మన ఇంట్లో వెన్న చేస్తూ ఉంటాం కదండి, అప్పుడు మనకి వచ్చిన మజ్జిగతో చాలా రకాల ఫెర్టిలైజర్స్ తయారు చేసి ఇవ్వచ్చండి. ఇవాళ వచ్చిన మజ్జిగని ఇలా నేను 3 days అంతా బాగా స్టోర్ చేసేసాను. అందులో ఇంగు అండి, ఇంగు అనేది మనకి ఆర్గానిక్ స్టోర్స్లో దొరుకుతుంది, లేకపోతే మన వంటలో యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ ఇంగు అయినా కూడా మనము యూజ్ చేయవచ్చండి. ఏది ఉంటే అది యూజ్ చేయండి. 3 days అంతా మనము ఇలా మజ్జిగలో చిటికెడు ఇంగ వేసి పొద్దున సాయంత్రం 3 days అంతా బాగా కలుపుతూ ఉన్నాం అనుకోండి, మంచిగా మనకి పర్మెంటెడ్ అవుతుంది. మనము ఎప్పుడైనా పర్మెంటేషన్ చేసే ప్రాసెస్లో పైన గ్రీన్ కలర్లో ఫంగస్ లాగా చేరుతుందండి చాలామందికి. అలాంటిది మాత్రం వాడవద్దండి. అలా రాకూడదు అనుకుంటే మనము ఈ మజ్జిగని అంటే మనం కలిపిన తర్వాత ఇలా బాగా కలిపిన తర్వాత షెమీ షేడ్లో పెట్టి ఉంచాలి. దానివల్ల మనకి ఫంగస్ అనేది రాకుండా ఉంటుందండి. సో ఈ మజ్జిగను మనము డైరెక్ట్గా అలాగే మన మొక్కలకి ఇవ్వకూడదండి. 1:5 రేషియోలో బాగా డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇవ్వాలి. దీని మొక్క పైనే కదండి, ఈ మొక్క మొదట్లో కూడా ఇవ్వవచ్చండి. ఒక గ్లాస్ మజ్జిగ అనుకోండి, 5 గ్లాసుల వాటర్ అనమాట. అలా 1:5 రేషియోలో ఇలా బాగా డైల్యూట్ చేసి మొక్కకి ఇవ్వాలండి. నేను ఇలా వాటర్ బాటిల్స్, యూజ్ అండ్ త్రో వాటర్ బాటిల్స్కి హోల్స్ పెట్టుకొని ఇలా స్ప్రే చేస్తూ ఉంటానండి. ఎందుకంటే మన స్ప్రేయర్స్కి చిన్న చిన్న నలకలు అనేది అడ్డపడిపోయి అవి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. సో అందుకని ఇట్లా వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటికి ఇలా హోల్స్ పెట్టుకొని ఇలా మనము మొక్క ఆకులు కింద పైన తడిచే విధంగా మొత్తం ఇలా మనము స్ప్రే చేయాలి. దీనివల్ల మొక్క చాలా హెల్తీగా గ్రీన్గా ఉంటుందండి. యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తుంది ఈ పుల్లటి మజ్జిగ. అలాగే పెస్ట్ని కూడా బాగా కంట్రోల్ చేస్తుందండి. కాబట్టి మీరు ప్రతి 15 రోజులకు ఒకసారి అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. ఒక కరివేపాకు మొక్కే కాదండి, ఇక చిల్లీ ప్లాంట్స్ చూడండి చాలా హెల్తీగా ఉంటుందండి. అన్ని కూరగాయ మొక్కలకి మనము ఇలా 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉన్నామనుకోండి, మిల్లీ బగ్స్ కానీ పేనుబంక సమస్య అనేది మన మొక్కల్లో రాదు. అలాగే కరివేపాకు మొక్కకు ఎక్కువగా మచ్చ తెగుళ్ళు అనేది మనకి ఎక్కువగా వస్తూ ఉంటుందండి. సో ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఇలా స్ప్రే చేస్తూ ఉంటే అలాంటి వాటిని అరికట్టవచ్చు. ఇది ఎప్పుడు కూడా రెయినీ సీజన్లో అయినా ఇవ్వచ్చు, వింటర్ సీజన్లో అయినా ఇవ్వచ్చు. వాటరింగ్ విషయానికి వస్తే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి మొక్క చాలా హెల్తీగా పెరుగుతుందండి. మన కిచెన్ వేస్ట్ చేసుకున్న లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా, ఫ్రూట్స్తో చేసుకున్నదైనా, ఏదైనా సరే మొక్క తొందరగా గ్రహిస్తుంది. అలాగే చాలా ఈజీగా మొక్క పెరుగుతుందండి. ఘనజీవామృతము, పుల్లటి మజ్జిగ ద్రావణము, కంపోస్ట్ చేసుకునేటప్పుడు వచ్చిన వాటర్ని ఇలా అన్నీ కూడా మనము లిక్విడ్ ఫామ్లో ఇస్తే మొక్క చాలా తొందరగా గ్రహిస్తుంది. అలాగే చాలా ఈజీగా మన మొక్క అనేది పెరుగుతుందండి. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరి ఇళ్ళల్లో ఈ కరివేపాకు మొక్క ఉంటే నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయితే మీ మొక్క కూడా చాలా హెల్తీగా గుబురుగా పెరుగుతుందండి. చిన్న మొక్క అయినా సరే మనము ఇలా చాలా ఎక్కువగా కరివేపాకు అనేది తీసుకోవచ్చు. తప్పకుండా నేను చెప్పిన ఈ టిప్స్ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ అనుభవాలన్నింటినీ కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. సో ఈరోజు మనము ఈ కరివేపాకు మొక్క గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. సర్వే జనా సుఖినో భవంతు. Thank you.